BA CBCS ఎకనామిక్స్ సబ్జెక్ట్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు సెమిస్టర్ 5th పేపర్ 6 అంటే మనకు ఫైనల్ ఇయర్లో 5వ సెమిస్టర్లో 6వ పేపర్గా ప్రస్తుతం మనము డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది మనకు సబ్జెక్టుగా ఉన్నది. మరి ఈరోజు ఈ ఎకనామిక్స్ ఆన్లైన్ క్లాస్ నిర్వహిస్తున్నది చిలుకూరు వెంకటరెడ్డి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, చండూరు. సెమిస్టర్ 5th పేపర్ 6th అనేది మనకు పేపర్ 5thలో ఇండియన్ ఎకానమీ నేర్చుకుంటున్నాం. ప్రస్తుతం పేపర్ 6thలో డెవలప్మెంట్ ఎకనామిక్స్ ఆర్థిక అభివృద్ధి అనేది ప్రస్తుతం నేర్చుకుంటున్నాం. మరి సిబిసిఎస్ కామన్ సిలబస్ ప్రకారం మళ్ళీ ఇది ఆప్షనల్ పేపర్గా మనకు ఫైనల్ ఇయర్ విద్యార్థులకే ఈ పేపర్ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది ఉంది. 5th పేపర్ ఇండియన్ ఎకానమీ అయితే మళ్ళీ 4th సెమిస్టర్లో సెకండ్ ఇయర్కి చేంజ్ చేయడం జరిగింది. కానీ ఇది ఆప్షనల్ పేపర్గా మనకు కలిగి ఉన్నది ఆర్థిక అభివృద్ధి డెవలప్మెంట్ ఎకనామిక్స్. మరి డెవలప్మెంట్ ఎకనామిక్స్ అంటే ఏమిటి? ఆర్థిక అభివృద్ధి. మరి డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ముఖ్యంగా ఒక దేశ ఆర్థిక అభివృద్ధి కొలమానాలు ఏ విధంగా ఉంటాయి, ఆర్థికాభివృద్ధి మాపన పద్ధతులు, ఆర్థికాభివృద్ధి సిద్ధాంతాలు, అదేవిధంగా ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ చర్యలు, ఇవన్నీ కూడా మనకు ఈ ఆర్థికాభివృద్ధి ఇలా ప్రపంచ దేశాల్లో ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఉంది, ఆర్థికాభివృద్ధి ఏ విధంగా ఉంది, ఇదంతా ఈ పాఠ్యాంశాలన్నీ కూడా మనము ఈ డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనే పేపర్లో మనం నేర్చుకుంటాము. మొత్తం ఇది 5 యూనిట్లుగా మనం నేర్చుకోవడం జరుగుతుంది. అయితే ఈరోజు మనము మొదటి యూనిట్ అంటే సెమిస్టర్ 5th పేపర్ 6th, ప్రస్తుతం పేపర్ 6గా ఉన్నది. ఇది పేపర్ 6 యూనిట్ 1 అనేది ఆర్థిక అభివృద్ధి అనొచ్చు, లేదా ఆర్థిక వృద్ధిగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ యూనిట్ ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ గ్రోత్ అనేది ఈ మొదటి యూనిట్లో నేర్చుకోబోతున్నాం. డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది మొత్తం సబ్జెక్టు. ఈరోజు యూనిట్ మాత్రం ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాటి నిర్వచనాలు, మరి ఆ రెండింటి మాపన విధానాలు, అదే కాకుండా ఈ రెండింటి మధ్య పోలికలు, భేదాలు అనేది ఈరోజు మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఆర్థికాభివృద్ధి గురించి వివరించండి అనే ప్రశ్న కూడా మనకు చాలాసార్లు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నది. ఆర్థిక అభివృద్ధి మనకు మొదటి టాపిక్. ఈరోజు యూనిట్ 1లో మొదటి టాపిక్ ఆర్థిక అభివృద్ధి అంటే నేర్చుకుంటున్నాం. మరి ఆర్థిక అభివృద్ధి మరియు ఆర్థిక వృద్ధి పదాలు వాడుక భాషలో పర్యాయ పదాలుగా ఉపయోగిస్తారు. ఈ రెండు చూస్తే ఒకే రకంగా అనిపిస్తాయి. ఈ రెండు పదాలు కూడా ఆర్థిక అభివృద్ధి అనేది రెండు పర్యాయ పదాలుగా మనం వాడుతుంటాం. కానీ ఆర్థిక పరిభాషలో అంటే మన అర్థశాస్త్రంలో వేర్వేరు అర్థాలు ఉన్నాయి. ఆర్థిక వృద్ధి అంటే వేరు డెఫినేషన్ ఉన్నది, ఆర్థిక అభివృద్ధి అంటే కూడా వేరే నిర్వచనాలు అనేది ఈ రెండు వేర్వేరు అర్థాలు కలిగి ఉన్నాయి. ఈ రెండు పదాలు కూడా అభివృద్ధికి సంబంధించినవి. ఆర్థిక అభివృద్ధి అన్న ఈ రెండు పదాలు కూడా అభివృద్ధికి సంబంధించిన కులమానాలుగానే మనం చూస్తుంటాం. కానీ వీటి మధ్య చాలా వ్యత్యాసాలు మనకు కనిపిస్తాయి. అంటే ఆర్థిక వృద్ధి అంటే వేరు, ఆర్థిక అభివృద్ధి అంటే వేరే అనేది మనకు చాలా సందర్భాల్లో కనిపిస్తుంది. జనరల్గా ఈ ఆర్థిక వృద్ధి డెవలప్మెంట్ ఎకనామిక్స్ అనేది పూర్వకాలం నుంచి మనకు లేదు. పూర్వకాలం నుంచి కేవలం మనకు సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రాలు, 20వ శతాబ్దంలో కీన్స్ కాలం నుంచి స్థూల అర్థశాస్త్రం కూడా ఉద్భవించింది. ఈరోజు మొత్తం కూడా ఎక్కువ స్థూల అర్థశాస్త్రాన్ని మనం అనుసరిస్తున్నాము. అయితే ముఖ్యంగా ఈ వృద్ధి శాస్త్రాలు, ఆర్థిక అభివృద్ధి ఈ భావనలు, ఈ రెండు పదాలు కూడా 1960 దశాబ్దంలోనే ఉద్భవించినాయి. 1960 కానిచ్చి ఈ రెండింటికి ఆర్థిక అభివృద్ధికి చాలా ప్రాధాన్యత ఏర్పడ్డది. జనరల్గా సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలని మనం ఆర్థిక వృద్ధిగా చెప్తాము. ఒక వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా చెప్తాము.
ఉత్పత్తితో పాటు అనేక అంశాల మార్పుని ఆర్థిక అభివృద్ధిగా మనం చెప్పడం జరుగుతుంది. ముందుగా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి అంటే ఈ రెండు కూడా మనకిప్పుడు ఒక దేశ అంటే ప్రపంచ దేశాల యొక్క వృద్ధి పోకడలను అభివృద్ధి పోకడలను తెలియజేసేగా ఈ పదాలు వినియోగిస్తున్నాము. మరి వాటి గురించి పూర్తిగా మనం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ముందుగా ఆర్థిక వృద్ధి అంటే ఏంటో నేర్చుకుందాం. ఎకనామిక్ గ్రోత్. ఆర్థిక వృద్ధిని ఇంగ్లీష్లో మనం ఎకనామిక్ గ్రోత్గా చెప్తాం. ఆర్థిక వృద్ధి ఈ రెండు పర్యాయపదాలు అనిపించినా కూడా చాలా కాన్సెప్ట్లో తేడా ఉంటుంది. చాలా అందుకే ఆర్థిక అభివృద్ధి కేవలం అర్థశాస్త్రం చదువుకున్న వాళ్ళకే ఆ తేడా అనేది తెలుస్తుంది. మరి వేరే వాళ్ళు మాత్రం ఈ రెండు పర్యాయపదాలుగా వాడుతుంటారు. ఆర్థిక వృద్ధి అన్న ఆర్థిక అభివృద్ధి అన్న రాస్తుంటారు. ముందుగా ఆర్థిక వృద్ధి అంటే ఏందో మనం చూసినట్లయితే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. అంటే ఈ నిర్వచనం మనం గతంలో కూడా నేర్చుకున్నాం. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో అంతిమ సేవల విలువల మొత్తాన్ని మనం ఉత్పత్తి మొత్తం విలువల మొత్తాన్ని జాతీయ ఆదాయం అంటాం. అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయంలో పెరుగుదల. జాతీయ ఆదాయం అనగానే ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో అంతిమ వస్తు సేవల విలువల మొత్తం, దాన్ని మనం జాతీయ ఆదాయం అంటాం. అంటే ఆర్థిక వృద్ధి కూడా జాతీయ ఆదాయ పెరుగుదలని తెలియజేస్తుంది. అంటే దేశంలో వస్తు సేవల ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఇది పరిమాణాత్మక మార్పు తెలుపుతుంది. పరిమాణాత్మక మార్పు అంటే మనకు కనిపిస్తుంది. ఉత్పత్తిలో వచ్చేది కనుక ఉత్పత్తి అనేది మనకు కంటికి కనిపిస్తుంది కనుక దీన్ని ఉత్పత్తిలో పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా మనం చెప్తాం. అంటే దేశ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదల, దేశ స్థూల జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా అంటాం. మరి దీర్ఘకాలంలో తలసరి వాస్తవ జాతీయోత్పత్తిలో వచ్చే పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా అంటారు. నిజానికి జాతీయ ఆదాయం పెరిగినంత మాత్రాన తలసరి ఆదాయం పెరగదు. ఎందుకంటే ఒక దేశంలో జాతీయ ఆదాయం పెరుగుదల జనాభా పెరుగుదల కంటే ఎక్కువగా ఉంటేనే, ఒక దేశంలో జాతీయ పెరుగుదల జనాభా పెరుగుదల కంటే ఎక్కువ ఉంటేనే ఆర్థిక వృద్ధి చెందినట్లుగా చెప్పవచ్చు. ఎందుకు అంటే తలసరి ఆదాయం ఇవాళ ప్రపంచంలో చాలామంది ఆర్థిక వృద్ధి కొలమానంగా వాస్తవ తలసరి ఆదాయాన్ని గుర్తించడం జరిగింది. వాస్తవ తలసరి ఆదాయాన్ని గుర్తించడం జరిగింది. ఎందుకంటే వాస్తవ తలసరి ఆదాయం చెప్తుందంటే తలసరి ఆదాయం అంటే ఏంటి మరి అంటే ఒక దేశ జాతీయాన్ని ఆ దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. ఒక దేశ జాతీయాన్ని ఆ దేశ జనాభాచే భాగిస్తే వచ్చేదే తలసరి ఆదాయం. మరి వాస్తవ తలసరి ఆదాయం అంటే వాస్తవ తలసరి ఆదాయం అంటే ధరల పెరుగుదలను తీసివేసి, అంటే ధరలు పెరిగితే ఆల్రెడీ తలసరి ఆదాయం పెరుగుతుంది. వాస్తవ ఆదాయం పెరగకుండా దేశంలో ఉత్పత్తి పెరగకుండా ధరలు పెరిగితే జాతీయ ఆదాయం పెరుగుతుంది. అంటే ధరల పెరుగుదలను తీసివేసి చూపించేదే. అంటే ఏదైనా ఒక నిలకడ ఆధార సంవత్సరం ధరల ఆధారంగా ఉత్పత్తి విలువను తెలియజేస్తే దాన్ని వాస్తవ జాతీయ ఆదాయం, వాస్తవ తలసరి ఆదాయం అంటారు. కానీ ఇప్పుడు మనకు ఆర్థిక వృద్ధి అంటే జనాభా పెరుగుదల కంటే జాతీయ ఆదాయం పెరుగుదల ఎక్కువ ఉండాలి. అప్పుడే ఆర్థిక వృద్ధి అవుతుంది. ఒకవేళ జాతీయ ఆదాయం పెరిగింది అంటే జాతీయ ఆదాయం కంటే కూడా జనాభా ఎక్కువ పెరిగింది అనుకోండి, ఆర్థిక వృద్ధి లేనట్లు, ఆర్థిక వృద్ధి పెరిగినట్టు. అందుకే దీర్ఘకాలంలో ఒక సంవత్సరం ఉత్పత్తి పెరిగినంత మాత్రాన బాగా వృద్ధి జరిగిందనడానికి కూడా వీలు లేదు. కావున దీర్ఘకాలంలో వాస్తవ తలసరి ఆదాయము లేదా వాస్తవ స్థూల జాతీయోత్పత్తి పెరుగుదలనే ఆర్థిక వృద్ధిగా చెప్పవచ్చు. అంటే జాతీయోత్పత్తి పెరుగుదల జనరల్గా వ్యాపార చక్రాల కాలంలో మారుతుంది. వాస్తవ తలసరి ఆదాయం ప్రభావం కాదు. ఎందుకంటే వ్యాపార చక్రాలు అంటే ధరల పెరుగుదల కావచ్చు, ద్రవ్యోల్బణం కావచ్చు, ఆర్థిక మాంద్యం కావచ్చు, ఇవన్నీ కూడా వ్యాపార చక్రాల కిందకి మనకు చూస్తుంటాము. జనరల్గా ద్రవ్యోల్బణ కాలంలో జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది, కానీ నిజ జాతీయ ఆదాయం లేదా వాస్తవ జాతీయ ఆదాయం మాత్రం తక్కువగా ఉంటుంది. అందుకనే ఈ జాతీయ ఆదాయ పెరుగుదల దీర్ఘకాలంగా ఉన్నట్లయితే దాన్ని ఆర్థిక వృద్ధిగా మనం చెప్పవచ్చు. అందుకే ఆర్థిక అభివృద్ధి సూచికలు ఉత్తమమైనది ఏంటంటే ఎక్కువ మంది ఆమోదించేది కూడా వాస్తవ తలసరి ఆదాయం. మరి ఆర్థిక వృద్ధి అనే భావన, ఈ ఆర్థిక వృద్ధి అనేది మనం చూసినట్లయితే ఇది అభివృద్ధి చెందిన దేశాల్లో ఉంటుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. అమెరికా, కెనడా, పశ్చిమ ఐరోపా దేశాలు మొదలగు దేశాలన్నీ కూడా ఇలా
ఈ ఆర్థిక వృద్ధి భావన కలిగి ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఆ దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక అభివృద్ధి ఎప్పుడో జరిగిపోయింది. ఆర్థిక అభివృద్ధి అంటే అనేక సమాజంలో సంస్థాగత మార్పులు కానీ, సాంకేతిక మార్పులు కానీ, వ్యవస్థాపూర్వక మార్పులు కానీ ఇవన్నీ ఆల్రెడీ డెవలప్ అయిపోయినాయి కనుక అక్కడ కేవలం ఇక అవి అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఉత్పత్తి పెరిగితే సరిపోతుంది. కావున ఇది ఆర్థిక వృద్ధి అనే భావన అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటుంది. అమెరికా, కెనడా అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ భావన మాత్రమే ఉంటుంది. మరి ఆర్థిక వృద్ధి అంటే తెలుసుకున్నాం. ఆర్థిక వృద్ధి అంటే ఇప్పుడు మనకి ఏం తెలుసుకుంది? ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల అనొచ్చు, లేదా వాస్తవ జాతీయ ఆదాయ పెరుగుదల అనొచ్చు, లేదా వాస్తవ తలసరి ఆదాయ పెరుగుదల అనొచ్చు, లేదంటే ఇంకా మనకు దీర్ఘకాలంగా ఉంటుంది, పరిమాణాత్మకమైనదని కూడా తెలుస్తుంది. పరిమాణాత్మక పెరుగుదల. రెండవ కాన్సెప్ట్ ఆర్థిక వృద్ధి అంటే ఏం చూసాము? ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి? ఆర్థిక అభివృద్ధి, దీన్ని ఎకనామిక్ డెవలప్మెంట్ అంటారు. ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు దానికి కారణభూతాలైన వ్యవస్థాపరమైన మరియు సాంకేతిక అంశాల పెరుగుదలనే ఆర్థిక అభివృద్ధి అంటారు. అంటే ఆర్థిక అభివృద్ధిలో చాలా అంశాలు ఉన్నాయి. ఆర్థిక అభివృద్ధిలో ముఖ్యంగా మనకు 3 రకాల అంశాలు కనిపిస్తున్నాయి. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదల అంటే దీన్ని ఆర్థిక వృద్ధి అంటాం. అంటే ఆర్థిక అభివృద్ధిలో ఆర్థిక వృద్ధి కలిగి ఉంటుంది, జాతీయ పెరుగుదల ఉంటుంది. దానితో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు కారణాలైన ఏంటి? ఆ కారణాలు వ్యవస్థలో కారణాలు. అంటే వ్యవస్థాపరమైన కారణాలు అంటే ఉత్పత్తి కారకాల్లో మార్పులు. ఒక దేశంలో ఉత్పత్తి నిర్ణయించేది ఉత్పత్తి కారకాలు. ఆ ఉత్పత్తి కారకాల అభివృద్ధి వల్ల ఉత్పత్తి పెరుగుతుంది. కావున వీటిని మనం వ్యవస్థాపూర్వకమైన కారణాలు అంటాం. వ్యవస్థాపూర్వకమైన మార్పులు అంటే భూమిలో మార్పులు అంటే భూమి అనేది సహజ వనరు, మనకు ఖచ్చితంగా ప్రధాన ఉత్పత్తి కారకము. మరి భూసారం పెంపకం కావచ్చు, నీటిపారుదల అవకాశాలు కల్పించడం కావచ్చు, అనేక రకాల భూమి అభివృద్ధి వల్ల దేశంలో ఉత్పత్తి పెరుగుతుంది. శ్రమ మార్పుల వల్ల, శ్రమలో స్కిల్స్ నైపుణ్యాలు పెంచడం, అక్షరాస్యత పెంచడం, ఇక్కడ సాంకేతికత టెక్నాలజీ ట్రైనింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ వల్ల శ్రమలో మార్పుల వల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది. మూలధనం పెట్టుబడుల మార్పుల వల్ల కూడా ఉత్పత్తి పెరుగుతుంది. దేశ ఉత్పత్తి పెరగాలంటే పెట్టుబడుల మార్పుల కూడా వ్యవస్థాపన, టెక్నాలజీ, సాంకేతికత, ఈ 4-5 ఉత్పత్తి కారకాలను, గతంలో 4 ఉత్పత్తి కారకాలు ఉండే, రీసెంట్గా సాంకేతికతను కూడా ఒక కారకంగా భావిస్తున్నారు. ఉత్పత్తి కారకాలు 4 అయినప్పటికీ సాంకేతికతను కూడా దాంట్లో మనం చూస్తున్నాము. కావున వీటిలో వచ్చే మార్పులు అంటే ఉత్పత్తికి అభివృద్ధికి కావాల్సిన కారకాల్లో వచ్చే మార్పుల కారణాన్నే వ్యవస్థాపూర్వకమైన మార్పులు అంటారు. అంటే వ్యవస్థలో మార్పులు. మరియు సాంఘిక అంశాల పెరుగుదల. ఇక్కడ సాంఘిక అంటే సమాజం అంటే ప్రజల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల సంక్షేమ కార్యక్రమాలని సాంఘిక అంశాల పెరుగుదల అంటే వ్యవస్థాపన సౌకర్యాలు. సాంఘిక అంటే సమాజానికి ఏమేమి కావాలి? విద్య కావాలి, ఆరోగ్యం కావాలి, నివాసం కావాలి, మంచినీరు కావాలి, కరెంటు కావాలి, రోడ్లు కావాలి. ఇవన్నీ కూడా అభివృద్ధి జరిగినట్లయితేనే ఆర్థిక అభివృద్ధిగా గుర్తిస్తారు. అందుకే ఇప్పుడు ఆర్థిక అభివృద్ధి అంటే మనకు ప్రధానంగా 3 అంశాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఉత్పత్తిలో పెరుగుదల అంటే ఆర్థిక వృద్ధి ఉండాలి, జాతీయ పెరుగుదల ఉండాలి. ఆ జాతీయ పెరుగుదలకు కారణమైన వ్యవస్థలో మార్పులు, అదేవిధంగా సాంఘిక అంశాలు సమాజంలో మార్పులు ఉన్నట్లయితే దానిని ఆర్థిక అభివృద్ధిగా గుర్తిస్తారు, నిర్వచిస్తారు. అనగా దేశంలో పరిమాణాత్మక మార్పులతో పాటు, అంటే ఆర్థిక వృద్ధి అంటే పరిమాణాత్మక మార్పులు, ఆర్థిక వృద్ధి అంటే ఆర్థిక వృద్ధితో పాటు లేదా పరిమాణాత్మక మార్పులతో పాటు అంటే కంటికి కనిపించే ఉత్పత్తుల పెరుగుదల కంటికి కనిపిస్తుంది. అంటే ఇదివరకు ఎన్ని క్వింటాల్ అయింది, ఎన్ని మిలియన్ టన్స్ అయింది, ఇప్పుడు ఎంత ఉత్పత్తి వచ్చింది, మిలియన్ టన్స్. అంటే ఇది పరిమాణాత్మక మార్పులతో పాటు గుణాత్మక మార్పులు కూడా రావాలి. గుణాత్మక మార్పులు అంటే కంటికి కనిపించని, అంటే సమాజంలో వచ్చే మార్పులన్నీ కూడా గుణాత్మక మార్పులు. విద్య, ఆరోగ్యము, పౌష్టికాహారము, గృహవసతి, నీటి సౌకర్యాలు, రోడ్లు, ఇవన్నీ కూడా గుణాత్మక మార్పులు. అంటే ఇవన్నీ కూడా మనకు ఉత్పత్తికి తోడ్పడే అంశాలు. సాంఘిక,
పరిమాణాత్మక మార్పులు, గుణాత్మక మార్పులనే మనము ఆర్థిక అభివృద్ధిగా చెప్పవచ్చు. ఇది యూడిసి దేశాల్లో ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన అంశం. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాల అంశంగా భావిస్తారు. ఆర్థిక అభివృద్ధి అయితేనే అభివృద్ధి చెందిన దేశాలు, ఎందుకంటే ఆల్రెడీ ఆర్థిక అభివృద్ధి అనేది ఇదివరకే జరిగిపోయింది కనుక అక్కడ ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటుంది. ఈ ముఖ్యంగా యూడిసి దేశాల్లో పేదరిక సమస్య ఉంటుంది, దాన్ని తగ్గించడం కూడా ఆర్థిక అభివృద్ధి. నిరుద్యోగ సమస్య ఉంటుంది, దాన్ని తగ్గించడం కూడా ఆర్థిక అభివృద్ధి. దేశంలో ఆర్థిక అసమానతలు అధికంగా ఉంటాయి, అంటే ధనిక పేద అసమానతలు అధికంగా ఉంటాయి, వాటిని తగ్గించడం కూడా ఆర్థిక అభివృద్ధి. అక్షరాస్యత పెంచడం, విద్యా సేవలు పెంచడం, స్కూళ్ళు పాఠశాలలు నిర్మించడం, గృహ వసతి, శిశు మరణాల తగ్గుదల, ఇవన్నీ కూడా ఆర్థిక అభివృద్ధి అంశాలుగా మనం భావించవచ్చు. కావున యూడిసి దేశాలు పేదరికం, నిరుద్యోగం, ఆదాయ అసమానతల నిర్మూలన, అక్షరాస్యత పెంపు, విద్యా సేవలు, గృహ వసతి, శిశు మరణాల తగ్గుదల, ఇవన్నీ అభివృద్ధి అంశాలకు చెందిన భావన. ఆర్థిక అభివృద్ధిలో తొలి దశలో, అంటే ఆర్థిక అభివృద్ధి జరుగుతున్నప్పుడు తొలి దశలో ఆర్థిక అభివృద్ధి కూడా జరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలలో కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఆర్థిక అభివృద్ధి జరిగిపోయింది. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాలు లేదా వెనుకబడిన దేశాల్లో ఆర్థిక వృద్ధి ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి కూడా ఉంటుంది. ఇది ఆర్థిక అభివృద్ధి మధ్య మనం ప్రధానంగా చూడవలసిన అంశాలు. ముఖ్యంగా ఆర్థిక అభివృద్ధిలో మనకు ఒక 5 అంశాలు కనిపిస్తున్నాయి, 5 లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే ఆర్థిక అభివృద్ధిలో ఇమిడి ఉన్న అంశాలు మనం ఇప్పుడు దీన్ని బట్టి చూసినట్లయితే, మొదటిది తలసరి వాస్తవిక జాతీయ ఆదాయ పెరుగుదల. అంటే ఆర్థిక వృద్ధి తలసరి వాస్తవిక జాతీయ ఆదాయ పెరుగుదల అనేది కనిపిస్తుంది ఆర్థిక అభివృద్ధి అంటే. రెండవది ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మక మార్పులు రావడం. అంటే దేశ అభివృద్ధికి దోహదపడే నిర్మాణాత్మకమైన మార్పులు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి. అంటే నిర్మాణాత్మక మార్పులు అంటే మనం ఇప్పుడే చూసాం, ఏంటి? వ్యవస్థలో మార్పులు అంటే భూమి అభివృద్ధి కార్యక్రమాలు, శ్రామిక అభివృద్ధి కార్యక్రమాలు, మూలధన అభివృద్ధి కార్యక్రమాలు, వ్యవస్థాపన, టెక్నాలజీ, సాంకేతికత, వీటి అభివృద్ధి కార్యక్రమాలు ఆర్థిక అభివృద్ధిలో కనిపిస్తున్నాయి. రెండో అంశం చూస్తే. మూడో అంశం దేశంలో పేదరికము, ఆర్థిక అసమానతల తగ్గుదల, ఉపాధి పెరుగుదల కనిపిస్తుంది. దేశంలో ప్రధాన సమస్యలైన పేదరికము, ఆర్థిక అసమానతలు, అంటే ధనిక పేద అసమానతలు, అదేవిధంగా ఉపాధి పెరుగుదల, నిరుద్యోగ తగ్గింపు, ఇవన్నీ కూడా మూడో అంశంగా ఇవన్నిటి యొక్క అభివృద్ధి ఆర్థిక అభివృద్ధిలో కనిపిస్తుంది. నెక్స్ట్ నాలుగోది చూసినట్లయితే సంస్థాగత సాంకేతిక మార్పులు, సంస్థాగత మార్పులు, సాంకేతిక మార్పులు, ఇవన్నీ కూడా దేశంలో ఆర్థిక అభివృద్ధికి సూచికగా మనం గుర్తించవచ్చు. ముఖ్యంగా ఈ పైన చెప్పిన ఇవన్నీ కూడా దీర్ఘకాల అభివృద్ధి జరగాలి. ఏదో కొంతకాలం వరకు వృద్ధి జరిగిపోవడం కాదు, ఒక సంవత్సరంలో కాదు. కావున దీర్ఘకాలిక అభివృద్ధి అనేది మనకు ఇవన్నీ రావాలంటే దీర్ఘకాలం అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే లాటిన్ అమెరికాలోని ఒక లైబీరియా అనే దేశం ఉంది. అనేది ఉన్నది. ఈ లైబీరియా దేశం బాగా అరటి పండ్ల ఉత్పత్తికి ఫేమస్. ప్రపంచ దేశాలకు అరటి పండ్లను ఎగుమతి చేస్తుంది. అరటి పండ్ల ఉత్పత్తిలో ఫేమస్ అది. అదేవిధంగా అరబ్ దేశాలు ఉన్నాయి, అవి పెట్రోలియం బాగా సాధించినాయి. పెట్రోలియం ఫుల్ అరబ్ దేశాలు, అరబ్ కంట్రీస్, కువైటు, ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఇవన్నీ దేశాలు కూడా అరబ్ కంట్రీస్ అన్నీ కూడా పెట్రోల్ ద్వారా జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది ఆ దేశంలో. అంటే ఆర్థిక వృద్ధి చాలా ఎక్కువ, ఎందుకంటే జాతీయ పెరుగుదల వాటి వల్ల ఆ దేశం బాగా సంపాదిస్తుంది, జాతీయ ఆదాయం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ దేశాల్లో జాతీయ ఆదాయం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అక్కడ ఆర్థిక అభివృద్ధి లేదు. ఆర్థిక వృద్ధి ఉంది కానీ ఆర్థిక అభివృద్ధి లేదు. అంటే ఇంకా సమాజంలో ఇంకా నిరక్షరాస్యత, అంటే అనేక సమస్యలు అనేది మనం చెప్పుకున్న అభివృద్ధి కార్యక్రమాలు లేదా ఆర్థిక అభివృద్ధి అంశాలన్నీ కూడా అక్కడ లేవు. అందుకే ఆర్థిక అభివృద్ధి అనేది రెండూ జరగాలి. ముందుగా ఆర్థిక అభివృద్ధి జరిగిన తర్వాతనే ఆర్థిక వృద్ధి అనేది ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా మనకి లైబీరియా దేశాన్ని ఉదాహరణగా మనకు రాబర్ట్ క్లేవర్ తన గ్రంథము గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్, రాసిన తన గ్రంథం పేరు ఏంటంటే గ్రోత్ వితౌట్ డెవలప్మెంట్ అనే గ్రంథంలో ఈ లైబీరియా దేశాన్ని ఉదాహరణ తీసుకొని చెప్పడం జరిగింది. అంటే అభివృద్ధి లేకుండా
అభివృద్ధి లేకుండా, ఆర్థిక అభివృద్ధి లేకుండా అభివృద్ధి అనేది వృధా, వ్యర్థము. ఇప్పుడే మనం ఆర్థిక అభివృద్ధి అంటే ఏందో మనం వివరంగా లక్షణాలు అలా ఇమిడిన అంశాలు చూసాము. మరి కొంతమంది ఆర్థికవేత్తలు తమ నిర్వచనాల రూపంలో లేదా తమ కొటేషన్ల రూపంలో ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి తెలియజేయడం జరిగింది. దాంట్లో మొదటిది షుంపీటర్ చూద్దాం. షుంపీటర్ చెప్పిన నిర్వచనం: దేశంలో క్రమంగా జరిగే మార్పులను ఆర్థిక వృద్ధి అని, అనుకోకుండా జరిగే మార్పులను ఆర్థిక అభివృద్ధి అని అంటారు. షుంపీటర్ తన నిర్వచనంలో దేశంలో క్రమంగా జరిగే మార్పులు ఆర్థిక వృద్ధి అంటే జాతీయ ఆదాయం క్రమక్రమంగా పెరుగుదలని ఆర్థిక వృద్ధిగా చెప్పాడు. అనుకోకుండా జరిగే అనేక మార్పులను ఆర్థిక అభివృద్ధిగా తెలియజేయడం జరిగింది షుంపీటర్ అభిప్రాయం ప్రకారం. రెండవది చూసినట్లయితే జేఆర్ హిక్స్ కూడా ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో తన నిర్వచనం తెలిపాడు. మరి హిక్స్ ప్రకారము ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన అంశం. ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించినది. ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది అన్నాడు. జారిక్స్ ప్రకారం ఏంటంటే ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు వర్తిస్తుంది, ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలకు వర్తిస్తుంది అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ హెగెన్ మూడవ నిర్వచనం చూసినట్లయితే హెగెన్ ఎవర్నెట్ హెగెన్ అంటారు ఈయన. మరి ఈయన హెగెన్ చెప్పిన ప్రకారం ఆర్థిక వృద్ధి అనేది అంతులేని నిత్యం కొనసాగే ప్రక్రియ. ఆర్థిక వృద్ధి అనేది అంతులేని నిత్యం కొనసాగే ప్రక్రియ, కంటిన్యూస్ ప్రాసెస్. మరి ఉత్పాదకతలో నిరంతర పెరుగుదలే ఆర్థిక అభివృద్ధిగా చెప్పాడు. అంటే ఆర్థిక వృద్ధి ఏమో అంతులేని నిత్యం కొనసాగే ప్రక్రియ, ఉత్పాదకతలో నిరంతర పెరుగుదలే ఆర్థిక అభివృద్ధిగా మనము ఈయన వివరించాడు. అంటే ఉత్పత్తి కారకాలైన అనేక అంశాల పెరుగుదల ఆర్థిక అభివృద్ధిగా అయినా చెప్పడం జరిగింది. ఆర్థర్ లూయిస్ యొక్క నిర్వచనం మనం పరిశీలించినట్లయితే ఒక వ్యక్తి పెరుగుదలను ఈయన ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకుంటే శారీరక పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని, శారీరక పెరుగుదలతో పాటు మానసిక పెరుగుదలను ఆర్థిక అభివృద్ధి అంటారని తెలిపాడు. ఆర్థర్ లూయిస్ నిర్వచనం చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉన్నది. ఎందుకంటే ఆర్థర్ లూయిస్ ఒక వ్యక్తిని ఉదాహరణ తీసుకుంది. ఒక వ్యక్తి కాలం గడిచే కొద్దీ అంటే సంవత్సరాలు గడిచే కొద్దీ ఆటోమేటిక్గా ఆయన యొక్క శరీర పెరుగుదల జరుగుతుంది. ఆ శరీర పెరుగుదలని ఆర్థిక వృద్ధి అంటారు. మరి శరీర పెరుగుదలతో పాటు అతని యొక్క మానసిక వికాసం అంటే తెలివితేటలు, మానసిక వికాసము, స్కిల్స్, నైపుణ్యాలు, విద్య, ఇవన్నీ కూడా మానసికమైన పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా నిర్వచించడం జరిగింది. అంటే ఆర్థర్ లూయిస్ ప్రకారం శరీర పెరుగుదల ఆర్థిక వృద్ధి అయితే శరీర పెరుగుదలతో పాటు శరీర పెరుగుదల కూడా ఉండాలి, దాంతోపాటు మానసిక పెరుగుదలను, గుణాత్మక మార్పులను ఆర్థిక అభివృద్ధిగా నిర్వచించాడు. మరొక నిర్వచనం చూసినట్టయితే కిండెల్ బర్గర్ ఆయన యొక్క నిర్వచనం ప్రకారం ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అని, ఆ పెరుగుదలకు అంటే ఆ ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన సాంకేతిక సంస్థాగత మార్పుల ఉత్పత్తి పెరుగుదలను ఆర్థిక అభివృద్ధిగా అంటారు. అంటే ఈ నిర్వచనం ఆల్రెడీ మనం ఇదివరకు మొదట చెప్పుకున్న అంశం ఇదే. అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను ఆర్థిక వృద్ధి అంటారు. ఆ ఉత్పత్తి పెరుగుదలతో పాటు ఆ ఉత్పత్తి పెరుగుదలకు అవసరమైన సాంకేతిక సంస్థాగత మార్పుల అభివృద్ధినే ఆర్థిక అభివృద్ధిగా తెలిపాడు. అంటే సాంకేతిక అంటే టెక్నాలజీ మార్పులు, నైపుణ్యాల అభివృద్ధి, ఇవన్నీ కూడా టెక్నాలజీ మార్పులు. దాంతోపాటు సంస్థాగత మార్పులు అంటే సమాజంలో వచ్చే మార్పులు. సంస్థాగత మార్పులు అంటే సాంఘిక మార్పులు, సంస్థాగత మార్పులు అంటే సమాజంలో వచ్చాయి. అంటే మానవులకు సంబంధించిన అవసరాలు, విద్య, ఆరోగ్యము, వైద్యము, పౌష్టికాహారము, గృహ వసతి, పేదరిక తగ్గింపు, నిరుద్యోగ తగ్గింపు, అదేవిధంగా శిశుమరణాల తగ్గింపు, ఇవన్నీ మార్పులు, సంస్థాగత మార్పులు అంటే ఇవన్నీ మార్పులు, వాటిని ఆర్థిక అభివృద్ధిగా నిర్వచించాడు ఎవరు? కిండెల్ బర్గర్.
తర్వాత మరొక నిర్వచనం, 6వ నిర్వచనం చూసినట్లయితే గున్నార్ మిర్దాల్. 6వ నిర్వచనం చూసినట్లయితే మనకు గున్నార్ మిర్దాల్ ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో వివరించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థ పూర్తి సాంఘిక వ్యవస్థ క్రింది స్థాయి నుండి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధి అంటారు. అంటే ఈయన ఆల్రెడీ ఆర్థిక వృద్ధి చెందిన దేశంలో ఎట్లా ఉంటుంది, ఆర్థిక అభివృద్ధి చెందిన దేశంలో ఎట్లా ఉంటుందని చూశాడు. ఆర్థిక వృద్ధి చెందిన దేశంలో ప్రజలు హైఫైగా ఉంటారు, అంటే మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తుంటారు, మంచి లగ్జరీ ఫుడ్ తీసుకుంటారు, అక్షరాస్యత ఫుల్ ఉంటుంది, నిరుద్యోగిత ఉండదు. ఇవన్నీ కూడా లక్షణాలు ఉంటాయి సమాజంలో. కావున అందుకే ఏమంటుండు, ఈ ఆర్థిక వ్యవస్థ అనేది పూర్తి సాంఘిక వ్యవస్థ, అంటే దేశంలో ఉన్న సమాజంలో ఉన్న ప్రజలందరూ సాంఘిక వ్యవస్థ కింది స్థాయి నుండి, అంటే ఇప్పుడున్న అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని, అంటే అభివృద్ధి జరగడాన్ని, హైఫై స్థాయికి రావడాన్ని ఆర్థిక అభివృద్ధి అని నిర్వచించాలి. అంటే ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు, అనేక సమాజ సమస్యలు, పేదరికం, నిరుద్యోగం, ఇవన్నీ అసమానతలు, ఆర్థిక సమానతలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ సమస్యలతోటి ఇంకా కింది స్థాయిలోనే ఉన్నాయి సమాజం అంతా. ఈ సమస్యలన్నీ రూపుమాపుకొని పై స్థాయికి, అంటే అవి రూపుమాపిందంటే ఆల్రెడీ పై స్థాయికి చేరినట్టే. అందుకే ఆ విధంగా పై స్థాయికి పూర్తి సమాజము కింది స్థాయి నుంచి పై స్థాయికి కదలడాన్ని ఆర్థిక అభివృద్ధిగా గున్నార్ మిర్దాల్ తన నిర్వచనంలో తెలిపాడు. అంటే ఇప్పుడు వీరి నిర్వచనాల ప్రకారం, అంటే షుంపీటర్ చెప్పిన నిర్వచనమైనా, జారిక్స్ నిర్వచనమైనా, హెగెన్ నిర్వచనం, లూయిస్, కిండల్బర్గర్, గున్నార్ మిర్దాల్ ఎవరి నిర్వచనాలను మనం పరిశీలించినా ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి అంటే మనకు ఒక్కొక్కరు చెప్పిన అంశాల ప్రకారం ఒక్కొక్క లక్షణాలు కనపడుతున్నాయి. ఒక్కొక్క లక్షణాలు కనపడుతున్నాయి. వాటిని మనం ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి లక్షణాలు అనొచ్చు, లేదా వ్యత్యాసాలు అనొచ్చు. ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి మధ్య వ్యత్యాసాలు తెలపండి అని చూడవచ్చు. మరి ఏమి లక్షణాలు ఇప్పుడు ఆర్థిక వృద్ధి పూర్తిగా మనకు అవగాహన అయింది. ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం లక్షణాలు. ముందు ఇక్కడ 2 కాలమ్స్ తీసుకోవడం జరిగింది. ఒక కాలంలో ఆర్థిక వృద్ధి లక్షణాలు, మరో కాలంలో ఆర్థిక అభివృద్ధి లక్షణాలు. అంటే ఆ లక్షణాలను మనం ఏమంటాము, రెండింటి మధ్య వ్యత్యాసాలు కూడా అనొచ్చు. ఈ లక్షణాలను మనం రెండింటి మధ్య వ్యత్యాసాలు కూడా అనొచ్చు, లేదా దీని లక్షణాలు వేరే ఉంటాయి, దాని లక్షణాలు వేరే ఉంటాయి కనుక అవే వ్యత్యాసాలు, అవే లక్షణాలు. ముందుగా ఆర్థిక అభివృద్ధి అంటే మొదటి చూసినట్లయితే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను మాత్రమే పరిశీలిస్తుంది. ఆర్థిక వృద్ధి అనేది కేవలం దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలుపుతుంది. అంటే జాతీయ ఆదాయ పెరుగుదలను మాత్రమే తెలుపుతుంది. మరి ఆర్థిక అభివృద్ధి ఏం తెలుపుతుంది, ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలతో పాటు దానికి కారణభూతమైన అంశాలను పరిశీలిస్తుంది. అంటే ఉత్పత్తి పెరుగుదలను తెలుపుతుంది ఆర్థిక అభివృద్ధి అంటే. అంటే ఆ ఉత్పత్తి పెరుగుదలకు ఏ అంశాలు కారణమైనవి అంటే వ్యవస్థలో అంశాలు, అంటే ఉత్పత్తి కారకాల్లో మార్పులు కావచ్చు, సాంకేతికతలో మార్పులు కావచ్చు, సంస్థాగత మార్పులు కావచ్చు, లేదంటే ఇంకా సాంఘిక మార్పులు కావచ్చు. వీటిలో వచ్చే మార్పులన్నింటిని కూడా తెలుపుతుంది. కావున ఆర్థిక వృద్ధి అంటేనే ఉత్పత్తిలో పెరుగుదల, ఆర్థిక అభివృద్ధి అంటే ఉత్పత్తి పెరుగుదలతో పాటు దానికి దోహదపడ్డ అంశాల పెరుగుదల పరిశీలిస్తుంది. ఇది మొదటి. రెండోది చూసినట్లయితే అభివృద్ధి చెందిన దేశాలైన అమెరికా, కెనడా, పశ్చిమ ఐరోపా, యూరప్ దేశాలకు సంబంధించిన భావన. అంటే ఆర్థిక వృద్ధి కేవలం అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన భావన. అభివృద్ధి చెందిన దేశాలు అంటే కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే అమెరికా దేశం కావచ్చు, కెనడా, ఐరోపా దేశాలు, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందిన దేశాలు. కావున ఈ ఆర్థిక వృద్ధి అనేది అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించిన కాన్సెప్ట్, భావన. మరి ఆర్థిక అభివృద్ధి అనేది అభివృద్ధి చెందుతున్న దేశాలు, భారతదేశం కావచ్చు, మన చుట్టూ ఉన్న అన్ని దేశాలు, ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక, ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతున్న దేశాలు. ఇలా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అన్నింటిలో కామన్ సమస్యలు ఉన్నాయి. కావున అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆ సమస్యలన్నీ రూపుమాపాలి. కావున ఆర్థిక అభివృద్ధి జరగాలి. కేవలం ఆర్థిక వృద్ధే కాదు, ఆర్థిక అభివృద్ధి జరిగినట్లయితేనే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయి. కావున అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను పరిగణలోకి తీసుకుంటుంది ఆర్థిక అభివృద్ధి. అంటే మనకు ఇప్పుడు ఆర్థిక వృద్ధి ఏమో అభివృద్ధి చెందిన దేశాలకు, ఆర్థిక అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంబంధించిన అంశంగా మనం చూస్తున్నాం. మూడోది చూసినట్లయితే ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మక మార్పులు తెలుపుతుంది. అంటే ఉత్పత్తిలో వచ్చే పెరుగుదలను తెలుపుతుంది, కంటికి కనిపిస్తుంది. అంటే గతంలో ఎంత జాతీయ ఆదాయం ఉన్నది,
ఎన్ని కోట్ల జాతీయ ఆదాయం ఉంది, నెక్స్ట్ మళ్ళీ జాతీయ ఆదాయం పెరిగిందా తగ్గిందా పరిమాణాత్మకంగా మనకు కనిపిస్తుంది. అందుకే ఆర్థిక వృద్ధి అనేది పరిమాణాత్మకమైనదిగా చెప్పవచ్చు. మరి ఆర్థిక అభివృద్ధి అనేది గుణాత్మకమైనది. ఆర్థిక అభివృద్ధి అనేది గుణాత్మకమైనది అంటే సమాజంలో ఉత్పత్తి ఒకటే కాదు, పరిమాణాత్మక మార్పులే కాదు, గుణాత్మక మార్పులను తెలుపుతుంది. గుణాత్మక మార్పులు అంటే సమాజంలో విద్య, ఆరోగ్యము, నిరుద్యోగము, పేదరికము ఇలాంటి సమస్యలు, జనాభా సమస్యలు కావచ్చు, ఇవన్నీ సమస్యల గురించి వాటి అభివృద్ధి గురించి తెలియజేస్తుంది. కావున ఇది పరిమాణాత్మకమైనది అయితే ఆర్థిక అభివృద్ధి గుణాత్మకమైనది. మరొక అంశం చూసినట్లయితే ఇది స్వల్పకాలానికి సంబంధించింది. ఆర్థిక వృద్ధి అనేది స్వల్పకాలానికి సంబంధించింది. ఎందుకు? ఉత్పత్తుల పెరుగుదల ఒక సంవత్సరంలో ఉత్పత్తి పెరుగుదలని తెలుపుతుంది కనుక ఇది స్వల్పకాలం, ఒక సంవత్సర కాలాన్ని పెరుగుదలని తెలుపుతుంది. అంటే ఒక సంవత్సర కాలంలో సాధించవచ్చు ఉత్పత్తుల పెరుగుదల. కానీ ఆర్థిక అభివృద్ధి అనేది దీర్ఘకాలానికి సంబంధించింది. అంటే ఆర్థిక అభివృద్ధి సాధించాలంటే ఒక సంవత్సరంలో సాధించలేము. ఆర్థిక అభివృద్ధి జరగాలంటే దేశంలో దీర్ఘకాలం పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, దేశంలో పేదరికం పోవాలి, ఒక సంవత్సరంలో పేదరికాన్ని పోగొట్టలేము. నిరుద్యోగం పోవాలి, జనాభా సమస్య పోవాలి, అంటే ఇలాంటివన్నీ కూడా అవస్థాపన సౌకర్యాలు రావాలి. అంటే ఒక సంవత్సరంలో కల్పించే విద్య, ఆరోగ్యము ఇవన్నీ కూడా ఒక సంవత్సరం కల్పించే కావు. కావున ఆర్థిక అభివృద్ధి సాధించడానికి దీర్ఘకాలం పడుతుంది, చాలా సంవత్సరాలు పడుతుంది. ఉత్పత్తిలో పెరుగుదల సాధించడానికి ఒక సంవత్సరం సరిపోతుంది. కావున అది స్వల్పకాలానికి సంబంధించింది ఆర్థిక అభివృద్ధి దీర్ఘకాలానికి సంబంధించింది. మరొక అంశం చూసినట్లయితే సాంకేతిక అభివృద్ధి చెందిన దేశాలకు సంబంధించింది. అంటే ఆర్థిక వృద్ధి అనేది బాగా ప్రపంచంలో టెక్నాలజీ బాగా ఉన్న దేశాలకు సంబంధించింది. అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో సాంకేతికత ఎక్కువ ఉంది. కావున సాంకేతికత అభివృద్ధి సాధించిన దేశాలకు సంబంధించింది ఆర్థిక వృద్ధి. మరి ఆర్థిక అభివృద్ధి అంటే సంస్థాగతంగా సాంకేతికంగా వెనుకబడిన దేశాలకు సంబంధించింది. సంస్థాగతంగా అంటే సమాజపరంగా. సమాజం అంటే సమాజంలో ప్రజలు ఇంకా నిరక్షరాస్యత, పేదరికము, అసమానతలు ఇవన్నీ వెనుకబడ్డ అంశాలకు సంబంధించింది. అలాంటి దేశాలకు సంబంధించింది ఆర్థిక అభివృద్ధి. సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశాలకేమో ఆర్థిక వృద్ధి. మరొక అంశం చూసినట్లయితే ఇది భౌతిక అంశాలను చర్చిస్తుంది. అంటే జాతీయ ఆదాయ పెరుగుదలకు దోహదపడే భూమి, శ్రమ, మూలధన వ్యవస్థాపన వీటి యొక్క అంశాలకు, భౌతిక ఉత్పత్తికి దోహదపడే అంశాలకు సంబంధించిన అంశాలను చర్చిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో ఇక్కడ భౌతిక అంశాలతో పాటు మానసిక అంశాలను చర్చిస్తుంది. మానసిక అంశాలు అంటే కంటికి కనపడే భూమి, శ్రమ, మూలధన ఉత్పత్తికి దోహదపడే అంశాలతో పాటు, జాతీయ పెరుగుదలకు దోహదపడే అంశాలతో పాటు సమాజ అభివృద్ధి, సమాజ సంక్షేమాల గురించి చర్చిస్తుంది. అంటే ఇంకా సమాజంలో ప్రజలకు విద్య కావాలి, వైద్యం కావాలి, ఆరోగ్యం కావాలి, అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అందుకే ఇక్కడ మానసికమైన అంశాలకు సంబంధించింది ఇది. నెక్స్ట్ ఆర్థిక వృద్ధి అనేది సాంకేతికత, విదేశీ మూలధనం, అవస్థాపన సౌకర్యాలు అధికంగా ఉంటాయి. అంటే ఆర్థిక వృద్ధి ఉన్న దేశాలలో మనకు కనపడే లక్షణాలు ఏంటంటే అక్కడ టెక్నాలజీ ఎక్కువ ఉంటుంది, సాంకేతికత అధికంగా ఉంటుంది, ఆ దేశంలో విదేశీ మూలధనం అధికంగా ఉంటుంది. అంటే వాళ్ళ దేశంలో బాగా ఉత్పత్తి చేసి ఎగుమతులు చేస్తారు. ఎగుమతి చేయడం కాకుండా విదేశీ మూలధనం కూడా అధికంగా రావడం జరుగుతుంది. విదేశీ మూలధనం బాగా ఇవాళ ప్రపంచంలో పెట్టుబడులన్నీ కూడా ఎక్కడికి పోతాయి? అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్తున్నాయి. ఎందుకంటే అక్కడ వస్తువులు ఎక్కువ, సౌకర్యాలు ఎక్కువ. అందుకే అక్కడ ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహించడానికి పెట్టుబడులు ఆ దేశాలకే వెళ్తున్నాయి. అంతేకాకుండా అక్కడ అవస్థాపన సౌకర్యాలు అధికంగా ఉంటాయి. అవస్థాపన సౌకర్యాలు అంటే రోడ్లు, విద్యుత్తు, అదేవిధంగా మంచినీరు, పార్కులు అంటే సమాజానికి అవసరానికి కావాల్సిన అన్ని వస్తువులు కూడా అవస్థాపన సౌకర్యాలు అధికంగా ఉంటాయి. ఈ అవస్థాపన సౌకర్యాలు రెండు రకాలు మనం ఆల్రెడీ చూసాము. ఒకటి సంస్థ అంటే సమాజ అవస్థాపన, విద్య, ఆరోగ్యం, వైద్యం అంతా కూడా సమాజ అవస్థాపన. రెండోది ఆర్థిక అవస్థాపన అంటే ఉత్పత్తి కార్యక్రమాలు దోహదపడే విద్యుత్తు, రోడ్లు, ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ కూడా ఆర్థిక అవస్థాపన కింద మనం విభజించుకొని చూస్తాం. కావున అక్కడ సాంఘిక అవస్థాపన అధికమే ఉంటుంది, ఆర్థిక అవస్థాపన కూడా అధికంగానే ఉంటుంది అభివృద్ధి చెందిన దేశాలు. మరి ఇక్కడ చూసినట్లయితే ఆర్థిక అభివృద్ధి చూసినట్లయితే ఇలాంటి దేశాల్లో ఏముంటుందంటే ఇక్కడ పేదరికం ఎక్కువ, నిరుద్యోగం ఎక్కువ, ఆదాయ అసమానతలు ఎక్కువ, నిరక్షరాస్యత ఎక్కువ, శిశు మరణాలు ఎక్కువ, ఇవన్నీ సమస్యలు ఇక్కడ అధికంగా ఉంటాయి. అక్కడనేమో టెక్నాలజీ, విదేశీ మూలధనం అవి ఎక్కువ ఉంటాయి, ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంటాయి. అక్కడ అభివృద్ధి ఎక్కువ ఉంటుంది, ఇక్కడ సమస్యలు ఎక్కువ ఉంటాయి.
అందుకే ఇది ఆర్థిక అభివృద్ధి లక్షణాలు. నెక్స్ట్ చివరిది చూసినట్లయితే చివరి లక్షణంగా ఆర్థిక వ్యవస్థలో ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి కాన్సెప్ట్లో భావనలో కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే ఉంటుంది. కానీ ఆర్థిక వృద్ధి కలిసి ఉంటుంది. అంటే ఆర్థిక వృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధే, కానీ ఆర్థిక అభివృద్ధి అంటే ఆర్థిక వృద్ధి కలిసి ఉంటుంది. కావున ఆర్థిక అభివృద్ధి అనే భావన చాలా విశాలమైనది. ఎందుకంటే ఆర్థిక వృద్ధి కూడా ఇలా మిళితమై ఉంటుంది, ఇంకా అనేక అంశాలు ఉంటాయి కనుక ఇది చాలా విశాలమైనది. ఆర్థిక అభివృద్ధి అది సంకుచితమైనది, అంటే ఒక సంవత్సర ఉత్పత్తి పెరుగుదలను తెలుపుతుంది. అంటే ఈ లక్షణాలను బట్టి మనకు ఆర్థిక వృద్ధి అంటే ఏంటి, ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాటి మధ్య ఉన్న వ్యత్యాసాలు ఏంటో కూడా మనం చూడగలిగాం. నెక్స్ట్ మనం అంటే ఈరోజు మనం క్లాస్లో ఓవరాల్గా ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటి, వాటి యొక్క నిర్వచనాలు, అదే కాకుండా వాటి యొక్క లక్షణాలు వ్యత్యాసాలు కూడా చూసాం. ఇలా ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే ప్రపంచంలో ఇలా అభివృద్ధి కొలమానంగా గతకాలం వరకు కూడా కేవలం తలసరి ఆదాయాన్ని మాత్రమే తీసుకున్నారు. అంటే ఉత్పత్తిలో పెరుగు ఆర్థిక వృద్ధిని మాత్రమే తీసుకొని ఆర్థిక అభివృద్ధిని కొలిచేవారు, ఆర్థిక వృద్ధి తెలియజేసేవారు. కానీ ఇలా కొన్ని ఉదాహరణలు మనం ఇప్పుడే చూసాం. లైబీరియా దేశం కానీ, లేదంటే ఇంకా కొన్ని అరబ్ దేశాలు కానీ, ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధి ఉన్నాయి, కానీ ఆ దేశాల్లో ఆర్థిక అభివృద్ధి అనేది లేనట్లుగా మనం అనేక మంది ఆర్థికవేత్తలు చెప్పిన ప్రకారం చూస్తున్నాం. ఏ దేశాలు అయితే ఫర్ ఎగ్జాంపుల్ మనకు వర్ధమాన దేశాలన్నీ కూడా ఆర్థిక అభివృద్ధిలోనే ఉన్నాయి. వర్ధమాన దేశాలన్నీ కూడా ఇలా ఆర్థిక అభివృద్ధిలోనే ఉన్నాయి. మరి ఆర్థిక అభివృద్ధిలో అనేక బహుముఖ వ్యూహాలు ఉన్నాయి, మల్టీ డైమెన్షన్. అంటే ఆర్థిక వృద్ధి కంటే ఆర్థిక అభివృద్ధి చాలా విశాలమైనది, మల్టీ డైమెన్షన్ కలిగి ఉంటుంది. ఇలా ప్రపంచంలో OECD దేశాలు ఉన్నాయి. OECD దేశాలు అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ కంట్రీస్. ఇవన్నీ కూడా ఆర్థిక వృద్ధి సాధించాయి, ఆర్థిక వృద్ధిని చేరుకున్నాయి. కానీ ఈ దేశాలలో అంటే ఈ OECD దేశాలు తలసరి ఆదాయం ఎక్కువ, జాతీయ ఆదాయం ఎక్కువ. ఎందుకంటే ఇవన్నీ కూడా పెట్రోల్ ఎగుమతి చేసే దేశాలు. అక్కడ వారి యొక్క జీవితకాలం కూడా ఎక్కువగా నమోదవుతుంది. ఎందుకంటే ఏ దేశంలో అయితే అధిక జాతీయ ఆదాయం ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది, కానీ దాంతోపాటు సమాజ మార్పులు కూడా, అంటే ఆల్రెడీ వాళ్ళ ఆర్థిక అభివృద్ధిని సాధించడం జరిగింది. అంతేకాకుండా మనం కొంతమంది ఆర్థికవేత్తల ప్రకారం షుంపీటరు లేకపోతే ఎక్స్ ప్రకారం ఈ రెండింటి మధ్య చాలా తేడాలు కనపడుతున్నాయి మనం ఆర్థిక అభివృద్ధి మధ్య. వాటి గురించి మనం కులమానాలు అంటే ఇలా ఆర్థిక అభివృద్ధి అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ మనము ఈ ఆర్థిక అభివృద్ధిని కులమానాలు ఏ విధంగా కొలుస్తారు అప్పుడు మనకు వివరంగా తెలుస్తుంది. ఎందుకు ఆర్థిక వృద్ధి ఉన్నంత మాత్రాన అభివృద్ధి చెందినట్లు కాదు. అందుకే ఇవాళ గత కాలం వరకు కూడా కేవలం ఆర్థిక వృద్ధి కులమానమైన తలసరి ఆదాయం, జాతీయ ఆదాయ పెరుగుదలని ప్రపంచ దేశాల వృద్ధిగా తీసుకొని విభజించారు. కానీ ఇలా అనేక కులమానాలు వచ్చినాయి. ఆర్థిక వృద్ధిని తెలిసే జాతీయ ఆదాయము, తలసరి ఆదాయం పక్కకు పోయినాయి. ఇవాళ అనేక అంశాల ఆధారంగా మన ఒక దేశ ఆర్థిక అభివృద్ధిని కొలవడం జరుగుతుంది. ఈ ఆర్థిక అభివృద్ధి కులమానాల గురించి మనం నెక్స్ట్ అనే టాపిక్లో మనం వివరంగా చూస్తాం.